హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? పొద్దున్నే అమెజాన్ డెలివరీ ఫోన్ చేస్తే నేనే బుక్ చేశాను రస్సామి అని వెళ్ళి చూస్తే అప్పుడు అర్థమైంది 4 రోజుల క్రితం బుక్ చేసిన అండర్వేర్లు ఇప్పుడు వచ్చినాయి అని. అండర్వేర్లు గోలేంట్రా, మాకెందుకురా ఈ సోది అంటారా? అక్కడికే వస్తున్నా. రీసెంట్ గా నేను మా ఫ్రెండ్ గారు అండర్వేర్లు తీసుకున్నాం, జాకీ షోరూమ్కి వెళ్ళామండి. డోర్ తీయంగానే ఆపోజిట్ లో బాయ్స్ సెక్షన్ ఉంది. సరే ఎదురుగానే ఉంది కదా అని వెళ్తే అక్కడ కౌంటర్లో ఎవరున్నారో తెలుసా? అమ్మాయిలు ఉన్నారు. ఏంటి మొగోలు కట్రాయిట్లు అమ్మే ప్లేస్ లో అమ్మాయిలు సేల్స్ గర్ల్స్ కింద ఉన్నారు. అక్కడ చూసాక ఇదేం కర్మరా భగవంతుడా అని సగం చచ్చిపోయాం. సరే ధైర్యం చేసి కౌంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చిన్నగా స్మైల్ ఇచ్చి, మీకు బ్రీఫ్స్ కావాలా బాక్సెస్ కావాలి సార్ అన్నారు. ఆ డైలాగ్ నేనేమో కానీ మా వాడు కంప్లీట్ గా చచ్చిపోయాడు. వాడికి కావాల్సింది ఏదో వాడు చెప్పుకున్నాళ్ళండి. ఎక్కడే ఉంది అసలైన ట్విస్ట్. వాడికి కావాల్సింది ఏదో వాళ్ళు అడిగారు కానీ ఏ కాస్ట్ లో కావాలో అడగకుండా ఆ షాప్ లో అన్నిటికన్నా ఎక్కువ రేట్ ఉన్న అండర్వేర్ తీసి ఆయన ముందు పెట్టారు. ఇప్పుడు ఆ అండర్వేర్ మా వాడు తీసుకోపోతే అక్కడ సేల్స్ గర్ల్స్ మా వాడి గురించి చీప్ గా అనుకుంటారని మా వాడు ఫీల్ అయిపోయి 4 అండర్వేర్లు కొనుక్కుందామని తీసుకెళ్లిన డబ్బులతో ఆ ఒక్క అండర్వేర్ కొనుక్కొని జోబులో చేతులు పెట్టుకుని బయటకు వచ్చాం. నాకు ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవ్వకూడదనే నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నా. మొగోళ్ళకి సిగ్గు లేదు అంటారు కానీ మాకు కొన్ని విషయాల్లో సిగ్గుసారం ఏడుతుందండి బాబు. ఇలాంటి విషయాల్లో అయితే అది మరీ ఎక్కువగా ఉంటది. మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.